పొలిటికల్ పిక్చర్ తిట్ల మిక్స్చర్. తిట్లు బాబోయ్ వినలేని తిట్లు. తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అనడం కన్నా తిట్ల యుద్ధం నడుస్తోంది అంటే సరిగ్గా యాప్ట్ అవుతుందేమో. మీరు ఒక్కసారి తిడితే మేము 100 సార్లు తిడతాం అన్నట్టుగా వరుస పెట్టి తిట్టేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఈ హౌలగాని మన మీద రుద్దినా ఆ హౌలగాని ఉరిదీయాలి. మేము అనలేవురా బ్రోకర్లు మామూలుగా రాజకీయ నేతలంటేనే పరస్పరం విమర్శించుకుంటారు. తమ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ప్రత్యర్థిపై మాటల తోటాలు వదులుతారు, పంచ్ డైలాగులు పేలుస్తారు. కానీ ఇటీవల తెలంగాణ రాజకీయ నేతలు పంచ్ డైలాగులతో పాటు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ ను ఉరితీయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ తో పాటు రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని సాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చి పెడదాం తర్వాత. కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలాడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఒక హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లో. తిట్టడంలో తాము పీహెచ్డీ చేశామన్న కాంగ్రెస్ నేతలు మరోసారి రాహుల్ గాంధీపై నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. చిల్లరగానే తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే. నా సంస్కారం సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు లఫూర్ గారు ఇదే మేము అన్ని తిట్టలేమా? మేము తిట్టలేకనా? అలా పిహెచ్డీ చేసినాం. వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీ చేసినాం. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి. మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మీరు నోరు వెళ్తే ఈడో లఫూడు కానీ 10 మందిని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక్కడన్నా ఆయమన్నా ఉన్నాడు. అలా పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ దేశ దిమ్మరుగా. అసలు దేశ దిమ్మరుగా నీకు తేడా ఏమన్నా చెప్పు. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారంటూ మంత్రులపై మండిపడ్డారు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు 3 మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. బీఆర్ఎస్ నేతలు ఏ భాషలో మాట్లాడితే సీఎం అదే భాషలో మాట్లాడారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి. ఏం బూతులు ఎవరు మాట్లాడినరు? ఇప్పుడు ఆయన తోలు తీస్తా అంటే తప్పులు అబద్ధాలు ఇట్టనే మళ్ళీ చెప్తే నువ్వు తోలు తీస్తా అన్నావు కదా, అటువంటి మాటలు మాట్లాడితే నాలుకకు వస్తా అని అన్నావు. నాలుకకు వస్తా అని తోలు తీసేది బూతు కానప్పుడు నాలుకై పెద్ద నేరమా, తోలు తీసేది నేరమా? తోలు అంటే పైనుంచి కింది దాకా తీయాలి. ఎంత బాధ కలుగుతుంది? నాలుక అంటే 1 సెకండ్లో అయిపోతుంది. మరి ఇది తిన్నదా? అది పెద్దదా? అంత పెద్ద మాట నువ్వు అన్నాక ఫ్లోలో ఏదో అంటే దాన్ని పట్టుకొని మేము రాము అంటే ఎక్కడ కంపారిజన్ కూడా ఉండాలి కదా. ఏం బూతు మాట్లాడిండ్రు? తనకు ఎవరిని తిట్టడం ఇష్టం లేదన్న కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ను ఎవరైనా తిట్టినప్పుడు రక్తం మరుగుతుందన్నారు. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికైనా చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. బూతు మాటలు అంటే చండాలమైన మాటలు. నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలంటే రక్తం ఉడుకుతున్నది. నేతలు ఏ పార్టీ వారైనా తిట్లు కామన్ అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. నేతలు కొంచెం పద్ధతిగా విమర్శించుకోవాలన్నది పబ్లిక్ టాక్. అంటే పంచ్ డైలాగ్స్ లో బీప్లు పడకుండా చూసుకోవాలంటున్నారు.